మీడియాలో చాలా విషయాలుగా ఇదే మాట్లాడుతున్నారు. లోకేష్ కూడా ఆ విషయంలో చాలా యాక్టివ్గానే ఉన్నారు. కానీ చాలా విచిత్రంగా ఆయన ఈ బన్మస్కా ఏంటి అది వాస్తవంగా మేడారం జాతరలో అమ్ముతుంటే వాళ్ళేదో పెద్ద ద్రోహులు అన్నట్టుగా ఈ ఊరు 6 నెలల సాము చేసి అవ్వని కొట్టారని వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళని పట్టుకొని వాడి చుట్టూ అది కూడా ఫేక్ ఈ మైకులు పట్టుకొని వాళ్ళతో చేయడం ఇదంతా కూడా జరిగింది. వాస్తవంగా ఇది ఒక లక్షణం. లోకేష్ దీని మీద ట్వీట్ పెట్టడం, ఆ వాళ్ళు నువ్వేం భయపడద్దు, నేను వచ్చి కలుసుకొని నీ టేస్ట్ కూడా చూస్తానని చెప్పడం. ఇప్పుడు మిగతా రాజకీయానికి ఇది పూర్తి భిన్నం. డిప్లొమసీ అంటుంది ఏంటంటే రీచ్ అవుట్ టు ఒకటి వాళ్ళ తెలుగు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అనే విషయం కూడా ఒకటి ఉండదు. ప్రతి చోట ఇది జరుగుతుంది వర్మ. యూరిన్ జిహాద్ అంట. సరే ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి కూడా మన పల్లెల్లో బండలు అమ్మేవాళ్ళు, చిన్న కొన్ని స్వీట్లు లేకపోతే ఖైమా కొట్టేవాళ్ళు అనేక మంది వీళ్ళు ఉంటారు. మీకు మొన్న హైదరాబాద్లో జరిగిన గణేష్ సమిత పెద్ద ఉత్సవంలో అయితే మీకు తెలీదు, మీ ఇంటికి వచ్చి కొళాయి రిపేర్ చేసి వెళ్ళేవాడెవడో మీకు తెలీదు, మీ ఇంటికి వచ్చి ఎలక్ట్రిక్ ఫ్యాన్ రిపేర్ చేసేవాడెవడో మీకు తెలీదు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారో మీకు తెలియదు అని ఒక ఆయన విపరీతంగా మాట్లాడుతున్నాడు. ఇదే దాదాపు ఇదే స్టైల్లో. అంటే మన దగ్గర ఇస్త్రీలు చేసిన వాళ్ళు లేకపోతే మెకానిక్లు, సహజంగా మెకానిక్లు వీళ్ళలో ఎక్కువ మంది ఉన్నారు. ఒకటి అది వాళ్ళ కష్ట జీవితం, రెండోది పేదరికం వల్ల కూడా వాళ్ళు అవన్నీ నేర్చుకున్నారు చాలా విషయాల్లో. అలా అయితే అబ్దుల్ కలాం మిస్లీ ఇదైపోయి రాష్ట్రపతి అయ్యారు. ఎందుకయ్యారు? ఆయన గురించి టాలెంట్ వల్ల, ఆ పని ఆయన చేయడం వల్ల. సో ఈ బండ్లు అమ్ముకునే వాళ్ళు ఏదో భారతదేశ ద్రోహులు అన్నట్టుగా వాళ్ళని వెంటాడి వీళ్ళందరూ చూపిస్తుంటే నేను ఇది అన్న తర్వాత చూసే ప్రతి చోట ఇది ఒక సమస్య. ఇవన్నీ రకరకాల చోట్ల 2 ముస్లిమ్స్ స్ట్రీట్ వెండర్స్ హూ ఆర్ సెల్లింగ్ సంథింగ్ లైక్ దట్. ప్రతి చోట వీళ్ళని వెంటాడడం, వాళ్ళు ఉమ్మేస్తారు, వాళ్ళు యూరిన్ జిహాద్ అంట, వాళ్ళు ఉచ్చపోస్తారంట దాంట్లో. ఎందుకు అసలు ఎవడన్నా పాత బట్టలు వేసుకొని వాళ్ళ మురికి బట్టలు వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ పేదరికం కళ్ళ మీద కనిపిస్తుంటుంది. అటువంటి వాళ్ళని టార్గెట్గా చేసుకొని వాళ్ళ మీద పడి వాళ్ళకేమో కొంతమంది మన యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చాలా వివరణ ఇచ్చేసి దానికి మళ్ళీ ఫ్లాష్ ఇటు నుంచి వస్తుంది అటు నుంచి వస్తుంది. చాలా ఘోరమైన విషయం, మానవీయత లేనటువంటి విషయం. పొట్టగూడి కోసం వచ్చాను సార్ అని వాళ్ళే ఆయన చెప్తూనే ఉన్నాడు. అయినా కానీ అప్పటికప్పుడే ఫోన్ అంట, పోలీస్ ఆఫీసర్లకు ఫోన్ అంట, మీరు ఏం చేస్తున్నారు, ఇంకా రాలేదు, ఇంత ఘోరం. సరే ఈ దేశంలో నిజంగా నేను చెప్తున్నాను నా సొంత అనుభవం. మా ఊర్లో ఉన్నప్పుడు మా నాన్నమ్మ బన్ను చిన్న బిస్కెట్ వేసేవాళ్ళు. అప్పుడు ఆ బిస్కెట్ కోవా తెప్పించి పెట్టేది. స్కూల్ నుంచి రాగానే తినేసి వెళ్ళిపోయేవాళ్ళు. అందరూ ఉన్నాం కదా అట్లాగే 70,000 80,000 ఉన్నారు కదా అందరూ, ఎవరేం పోలేదు. కాబట్టి లోకేష్ ఈ సమయంలో తన సనాతన బ్యాచ్కి కొంచెం నచ్చదని తెలిసినా కానీ దాని మీద చేయటం అంటే అందులో రీజనల్ యాంగిల్ కూడా ఉంది. అతను అక్కడి నుంచో వచ్చాడు, నలుగురు వచ్చారు, నీ పేరేంటి భాష, నీ పేరేంటి సుబ్బాని, నీ పేరేంటి మా, అందరి మీదే అనమాట. అది ఏంటిది అంటే గుళ్ళోకి వెళ్ళి అడిగామనుకోండి అందరూ వాళ్ళే ఉంటారు, ఇంకో చోట వెళ్తే వాళ్ళే ఉంటారు. ఎందుకు చేస్తున్నారు ఈ పనులు నిజంగా తెలియనిది. ఇలాంటప్పుడు ఆయన దీన్ని ట్వీట్ చేసి నిజంగా ఆయన టేస్ట్ చేసి ఇందులో ఏం లేదని చెప్తే చాలా మంచి సందేశమే. మిగిలిన బీజేపీ కూటమి దానికి దగ్గర అవటం అవన్నీ ఎలా ఉన్నా కానీ కనీసం రోజువారీ జీవితంలో అయినా వాళ్ళని చేసుకోకుండా మన ఇంటికి వచ్చే మెకానిక్లను, మన ఇంటికి వచ్చే ఎలక్ట్రీషియన్లను, ప్లంబర్లను వీళ్ళందరినీ అనుమానించడం మొదలు పెడితే ఇంకా అది రామ్ గోపాల్ వర్మ సినిమా కంటే కూడా చాలా ఎక్కువ సస్పెన్స్ అయిపోతుంది. దీన్ని కొంతమంది అదే పనిగా అసాంఘిక శక్తులు చాలా మందిని మనం బ్లాక్ మెయిలర్స్ అని, చాలా మందిని ఇదని మనం కేసులు పెడుతున్నారు. పోలీసులు వీళ్ళ మీద ఎందుకు పెట్టరండి? అసలు వాళ్ళకి ఏం హక్కు ఉంది? వాడు నిజంగా వాడు ఫేక్ జర్నలిస్ట్ కదా అని ఏం చెప్పాలంటే, వాడు ఫేక్గా వాడు తీసుకొని పోయి అక్కడ ఆడలు కొట్టడానికి ఎవరు అధికారం ఇచ్చారు? నేను ప్రేమికులు తినాలంటే బహిరంగ తెల్లవాళ్ళు వాళ్ళ మీద దాడులు, ఇది ఎవరు ఇచ్చారు ఈ అధికారం అంతా? కాబట్టి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి మత ఛాందసత్వం ఒకరి మీద చేయటం అనేది అది కుదరదు. లోకేష్ తీసుకున్న ఎందుకైతే బీజేపీతో మోదీతో దగ్గరగా ఉన్నప్పటికీ కనీసం ఈ విషయంలో అయినా ఒక ఖచ్చితంగా మంచి మెసేజ్ కనుక మనం వాడు పొట్టపోసుకొని బిస్కెట్ చేసో బన్ను అమ్ముకుంటున్నాడు. వాళ్ళు యూరిన్ జిహాదు, వాళ్ళు స్పిట్టింగ్ జిహాదు, ప్రతిదీ జిహాదు, న్యూస్ జిహాదు, సినిమా జిహాదు, ప్రతిదీ జిహాద్. ఏంది సార్ ఈ జిహాద్ జిహాద్ జిహాద్? ఇది వాస్తవంగా మత రాజకీయాలు. ఏ మతానికైనా ఈ లక్షణాలు, మతతత్వానికి ఈ లక్షణాలు ఉంటాయి. చాలా భారతదేశం యొక్క అదే అతను ఉస్తాద్
అలీ ఆయన చనిపోయినప్పుడు నేను రాసి అదే భారతరత్న ఇచ్చారమ్మా మా నాన్నకి. కాబట్టి కాశీ విశ్వేశ్వరుడి ప్రార్థనలో కూడా ఆ షహనాయి, ఆయన షహనాయి ఉంటుందండి. కాబట్టి ఇక్కడ అవన్నీ లేకుండా అసలు జరగదు. తిరణాల్లో కొన్ని వాడతారు. లోకేష్ రెఫరెన్స్ అంటే లోకేష్ దాన్ని ట్వీట్ చేసి ఇది వలి నేను వచ్చి నేను టేస్ట్ చూస్తానన్నాడు. నిజంగా టేస్ట్ చూడండి. అదేవిధంగా ఈ శక్తుల నుంచి వస్తున్న ఈ ముప్పును కూడా చూడగలిగితే చాలా బాగుంటుంది. రాజకీయాలు ఎవరి వాళ్ళు చేసుకోవచ్చు. సార్ పవన్ మహావాక్యం జనసేన జాతీయ స్కెచ్